మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలుపజేసే భారతదేశ బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలుపజేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలుపజేసే చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి అంత్యక్రీస్తుల విధాన్ హెజబెల్ ఆహా బిత్తడి తలుపులు ఎనుపగడే నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ పగలగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు పాతాలకు శక్తుల ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తున్నా. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేరపం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే గడసరపపు శిరస్సురోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమల అదురుతుల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఉడా కరబల బర షలకత రకల మాంద రషకతర హొల బరబదెరుగుల బరబో లబద రగ లబద రగ లబ షకత రకుల మాంద రషకత రగుల బరబో కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. చిన్న బిడ్డల వారి ఉన్నతమైన భవిష్యత్తులకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఓ థ్యాంక్ యూ జీసస్. శ్రీబల గ్రబ్ల ద్రో గ్రో బ్లాంద్ర శలకత రకల బరబల బరబరబో అల్బరబద రగల బషకత రకల మాంద రగల హల బరబద రగుల బరబరబరబో ఉల్మాందర జగద రగుల బషకత రకల బర వనస్తుల జీవితాల వారి ప్రాణాత్మదేల ఆలోచన తలంబుల ఉద్దేశాలు ఉన్నతమైన భవిష్యత్తులకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఉలాందర కరబల బషల కతర కొరబలాందర కరిబిర బల బరిషటకతర కొరబరబో అదర గల బరష గదగల బషకత రగల మాందర గల బరిషటకతర కొరబరబరబో ఓ లాత్ర క్రబ్ల బ్లాత్ర క్రో బ్లాంద్రే శిలకెతరే కెరిబల బరిషటకతర కొరబరబరబో అల్బరబదర కరబల శలకతర హొల బాందర కరుబల బరిషటకతర కొరబరబరబో రహల్ బరబదర కొరబల బరిషటకతర కొరబరబదర కొరబలబో ఓ లాందర కరబల బరిషటకతర కొల ప్రతి ఒక్కరి కష్టార్జితాలు భూఫలాలు పశుఫలాలకి వారి ఆత్మ ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఉలాందరకి హురుబల బదర కురుబల బరిషటక తరకొల బదర గల బరబదర గులబ ఉలాద్ర ద్ర 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 గ్రబల ద్ర గ్రబల శలకత రకల బరబదర గురబరబల బరబు అల్ బరబదర గురబల బరిషటక తరకొల మాందర గల బరిషటక తర గురబరబరబు అల్ బర తర కరబల బరిషటక తరకొల బషక తరకల బదర గురబరబరబు ఓ లాందర కత రకల బదర గహల బరబదర గురబల శలకదర గులబరబదర గురబరబు ఓ లాందర కరబల ప్రతి ఒక్కరి ప్రయాణ మనగలిగి రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను బలం. అలాగే థ్యాంక్ యూ లార్డ్. ప్రతి విధమైనటువంటి బలహీనపరచు చీకటి శక్తుల ప్రభావాలు అంధకార శక్తుల ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు షుగర్లు బీపీలు అల్సర్లు క్యాన్సర్లు అరికాల మంది ననేత వరకు గుండె భాగాలు వృద్ధిదాల కాలవేల మూత్ర నరాలు కణాలు ప్రతి మెదడు భాగాలు అవయవ భాగాల మీద దాడి చేసి మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దైవ చిత్తానుసరమైన మహాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ లభసకత రక లబర దేవుని పనిని ఆటంకపరిచే సంబల జోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ఓ మంచి నిద్రకు భంగం కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ఆత్మహత్యలకు ప్రేరేపించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న
ఓ మనసును కృంగుదలకు నడిపించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఓ దే రబా షకత హుల బరబద రొగ రబల బరిషటకత రొగలబో లఖ్రబ్లా ద్రే క్రేబ్రే దేవుని యొక్క పిలుపుకి దేవుని యొక్క దర్శనాలకి తలాంతులకి నైపుణ్యతలు కృపావరాలకి అభిషేకాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. పితరుల స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునేకుండా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో ఏలుబడి చేసే సాతాను బలిపీఠాలు 8:1-10 ప్రకారం పెళ్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ రబషకత రక లబద రక లమాంద రషకత రకులు విడుదల ఆరాధన అభిషేకమునకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలకు వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులను ఆటంకపరిచే ఆత్మీయ మనోనేత్ర వెలిగించబడకుండా చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘాల సమూహాలు మిరిచి నీవులు జీవులు జట్టు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఓ రబ శకత రహల బర కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేష, గర్వపు, తిరుగుబాటు, తనపు ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఎడతగిన ప్రార్థనా జీవితాలకు, వాక్యాధ్యాన జీవితాలు, వాక్యానుసరమైన జీవితాలకు, అలాగే పరిశుద్ధాత్మ దేవ సన్నిధిని సహవాసానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఓ ప్రతి విధమైన చీకటి, అంధకార, దురాత్మ, మాయమలందరి దగ్గర ఆకాశమానం బలవంతుడికి భూమానమైన దురాత్మ, అంధకార శక్తుల ప్రభావాలు ఇస్తున్న ఆదేశాలు, సంకేతాలు, బంధాలు, సంఖ్యలు యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచివేసిన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచివేసిన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచివేసిన. థ్యాంక్ యూ లార్డ్. ఓ మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల బిడ్డల కుటుంబాల సంఘాల సమానం మిరిచి నీవులు జీవించిన ఎలక్ట్రాన్ వస్తువులు అన్నిటి చుట్టూ కూడా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, దేవుని రక్తం చేత కంచి వేస్తున్నా. మీ అగ్నికంచిన జకరియా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలుగా హెబ్రీ 1:14 విడుదల చేస్తున్న. ఆర్థిక సంబంధం ఆశ్రయులైన మలాకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యాన్ని విప్పబడిలాగున యెషయా 45:3 ప్రకారం అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలమైన మరుగైందని నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేసిన. ఓ రక లబ ఎవరి బలహీనత లేకుండా నిర్గమ 15:26 ప్రకారం యెహోవా రాఫా హస్తాన్ని విడుదల చేస్తున్నారు. ఓ థ్యాంక్ యూ లార్డ్. యెషయా 53:5 ప్రకారం యేసుక్రీస్తు పొందిన దెబ్బ చేత స్వస్థాన్ని విడుదల చేస్తున్న. మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యాన్ని యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ వాతావరణ పరిస్థితుల వద్ద చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఓ రబ శకత రక లబద రగ లమాంద రగ లబ లబ ఉరాందర కరబల బరిషటకత రొగల బరబరబ అసమాధానపు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఓ లాభాంధరకల పరిశుద్ధాత్మ సన్నిధిని, మహిమను, ప్రసన్నతను, వెలుగును నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేసిన. మీరు ఆదిన అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన మందికి వెళ్దాం. రబద రగ లబద రగ లబద రగ లబద రషకటక లబద రొగల బరబరబు రందల గద రొగల బరబ శాందరగల బరబల బరబల బద రొగర బరబు ఉలాందర గర బరబరిషకత రొగల బరబల బరబల బరబద రగర బల బరబర బరబ రజగద రొగల మజగదర హలాందర గుర బల బరబల బరిషకటకత రొగల బరబల బరబల ఓ లాందర గర బల బరబర బరబరిషకత రొగల బరబల బద రొగర బల బరబర బరబు రబద రగర బరబర బరబర బల బరబర బరిషకత రొగర బల బరబర బరబర బరబు రబద రొగర బరబర బరిషబద రొగల బరబల బరబల బరబర బల బరిషకత రొగల బరబర బరబ ఉలాందర గర బల బరిషడగే దెరెగెరె బల బరబల బరషడగత రొగల బరబల బరబ అల్ బరబద రొగల మాందర గల షకటకత రొగల మాందర గల బరబల బరబరబు ఉరబల బరబల బరిషడగత రొగల బరబల బరబరబ ఓ లాందర గర బల బర బరిషడగత రొగల బరబల బల బరబల బరిషడగత రొగల బరబరబ
ఓ లకత రగర బల బర బల బర బర శబద రగర బల బర బదర గుర బర బర బు రబద రగర బర 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 షడగద రుగల బల దరు గుర బల బర దరు గుర బు అర్బల అందర సందర గర బల బరి షండర గల హల బర దరు గుర బల బర బర బు రికల బర బల బర బల బర బర షగద రుగర బల బర బల బదరు గుర బల బు ఉరాందర కర బల బర బల బరి షడగద రుగల బర బల బర బల బర బల బర బ అల్దర జగద రుగల బర బల బరి షగద రగల బద రగల బర బల బర బదరు గుర బ ఉలాందర గుర బల బరి షడగద రుగల బర బల బదరు గుర బల బర 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 బు ఉరా బదర గల బదర గల షగద రుగల బదర గల బర హల్ బర దరు గుర బల బర బు రిబదర గల బదర గదర షడగద రుగల మాందర గర బల బర బల బర బ ఉలాదర గర బల బరి షడగ దెరి గిరి బెల బెరి బెల బర బల బర బర బ అల్ బర బదరు గుర మాందర షడగద రుగల హల బర బదరు గుర బల బర 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 బు రిమాందర జగదర గర బర 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 బల బరి షగద రుగల బర బల బర బల బర బర ఓ రజగదర గర బల బర 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 షబదర గర బల బర బల బర బల బర బు రబదరు గర బర బర బల బర 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 బల బర షబదర గర బర 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 బల బర బు రగర బల బర షబదర గర బర 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 షబదర గల బర బల బర బర బ ఓ లాందర కత రహుల మాందర షకత రుగల బర బదరు గుల బర బదరు గుర బర బర బు అల్దర జగదర గల బర షకద రుగల బల బదరు గుల బర బల బర బల బర బర బ రుబదరు గుర బల బర 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 షబదరు గల బల బదరు గుర బర 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 బు అల్ బర బదరు గుల్ బర బదర గల బర బల బర దరు గుర బల బర బర బ ఓ లాందర కత రుగల బర బ షాందర కల బదరు గుల బర బల బర బు రబదర గర బర బర బ షడగర బల బర బల బ నాలో నివసించు పరిశుద్ధాత్ముడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా నాలో నివసించు పరిశుద్ధాత్ముడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా అందరం పడదాం పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా నాలో నివసించు పరిశుద్ధాత్ముడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా నాలో నివసించు పరిశుద్ధాత్ముడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా ఎలా ప్రార్థించాలి ఏమి ప్రార్థించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా ఎలా ప్రార్థించాలి ఏమి ప్రార్థించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా వేదవాక్యం తెలుసుకొని ఆజ్ఞలన్నీ పాటించే వెలుగు నిమ్ము పరిశుద్ధాత్ముడా వేదవాక్యం తెలుసుకొని ఆజ్ఞలన్నీ పాటించే వెలుగు నిమ్ము పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధ పరచువాడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా నాలో నివసించు పరిశుద్ధాత్ముడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా కష్టాలన్నీ మరచి నేను క్రీస్తును చూచుటకు నేర్పించుము పరిశుద్ధాత్ముడా కష్టాలన్నీ మరచి నేను క్రీస్తును చూచుటకు నేర్పించుము పరిశుద్ధాత్ముడా చేసిన మేలులకై చేతులెత్తి స్తుతించుట నేర్పించుము పరిశుద్ధాత్ముడా నీవు చేసిన మేలులకై చేతులెత్తి స్తుతించుట నేర్పించుము పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధ పరచువాడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా
నీ చిత్తంలో నన్ను నడిపించుమా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా. ఎలా ప్రార్థించాలి, ఏమి ప్రార్థించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా. ఎలా ప్రార్థించాలి, ఏమి ప్రార్థించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా. వేదవాక్యం తెలుసుకొని ఆజ్ఞలన్నీ పాటించే వెలుగు నిమ్ము పరిశుద్ధాత్ముడా. వేదవాక్యం తెలుసుకొని ఆజ్ఞలన్నీ పాటించే వెలుగు నిమ్ము పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. కష్టాలన్నీ మరచి నేను క్రీస్తును చూచుటకు నేర్పించు పరిశుద్ధాత్ముడా. కష్టాలన్నీ మరచి నేను క్రీస్తును చూచుటకు నేర్పించుము పరిశుద్ధాత్ముడా. చేసిన మేలులకై చేతులెత్తి స్తుతించుట నేర్పించుము పరిశుద్ధాత్ముడా. చేసిన మేలులకై చేతులెత్తి స్తుతించుట నేర్పించుము పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. ఎటు పయనించాలి, ఏమి ప్రకటించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా. ఎటు పయనించాలి, ఏమి ప్రకటించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా. నీ చిత్తం లేని చోటులకు వెళ్ళకుండా నిలుపున
పరిశుద్ధ పరచువాడా. ఎలా ప్రార్థించాలి, ఏమి ప్రార్థించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా. ఎలా ప్రార్థించాలి, ఏమి ప్రార్థించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా. వేదవాక్యం తెలుసుకొని ఆజ్ఞలన్నీ పాటించి వెలుగునిమ్ము పరిశుద్ధాత్ముడా. నీ వేదవాక్యం తెలుసుకొని ఆజ్ఞలన్నీ పాటించి వెలుగునిమ్ము పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. కష్టాలన్నీ మరచి నేను క్రీస్తును చూచుటకు నేర్పించుము పరిశుద్ధాత్ముడా. కష్టాలన్నీ మరచి నేను క్రీస్తును చూచుటకు నేర్పించుము పరిశుద్ధాత్ముడా. చేసిన మేలులకై చేతులెత్తి స్తుతించుట నేర్పించుము పరిశుద్ధాత్ముడా. నీవు చేసిన మేలులకై చేతులెత్తి స్తుతించుట నేర్పించుము పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధ పరచువాడా.
పరచి నేను క్రీస్తులో చూచుటకు నేర్పించుము పరిశుద్ధాత్ముడా. చేసిన మేలుకై చేతులెత్తి స్తుతించుట నేర్పించుము పరిశుద్ధాత్ముడా. చేసిన మేలుకై చేతులెత్తి స్తుతించుట నేర్పించుము పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. ఎటు పయనించాలి ఏమి ప్రకటించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా. ఎటు ప్రయాణించాలి ఏమి ప్రకటించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా. నీ చిత్తం లేని చోటులకు వెళ్ళకుండా నేర్పించుము పరిశుద్ధాత్ముడా. నీ చిత్తం లేని చోటులకు వెళ్ళకుండా నన్ను పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. నాలో నివసించు పరిశుద్ధాత్ముడా, నీ చిత్తంలో నన్ను నడిపించుమా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా
వేదవాక్యం తెలుసుకొని ఆజ్ఞలన్నీ పాటించి నిమ్ము పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధ పరచువాడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా నాలో నివసించు పరిశుద్ధాత్ముడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా నాలో నివసించు పరిశుద్ధాత్ముడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా కష్టాలన్నీ మరచి నేను క్రీస్తులో చూచుటకై నేర్పించు పరిశుద్ధాత్ముడా కష్టాలన్నీ మరచి నేను క్రీస్తులో చూచుటకై నేర్పించు పరిశుద్ధాత్ముడా చేసిన మేలులకై చేతులెత్తి స్తుతించుట నేర్పించుము పరిశుద్ధాత్ముడా చేసిన మేలులకై చేతులెత్తి స్తుతించుట నేర్పించుము పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధ పరచువాడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా నాలో నివసించు పరిశుద్ధాత్ముడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా నాలో నివసించు పరిశుద్ధాత్ముడా నీ చిత్తంలో నన్ను నడిపించుమా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా ఎటు పయనించాలి ఏమి ప్రకటించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా ఎటు పయనించాలి ఏమి ప్రకటించాలి నేర్పించుము పరిశుద్ధాత్ముడా నీ చిత్తం లేని చోటులకు వెళ్ళకుండా నిలుపును పరిశుద్ధాత్ముడా నీ చిత్తం లేని చోటులకు వెళ్ళకుండా నిలుపును పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధ పరచువాడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ పరచువాడా నాలో
పరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి ఆత్మీయుద్ధ ప్రార్థనలో శక్తి గల లోతైన నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగు నీ సిల్వ చాటున మరుగు చేసుకుని లోతైన గోడమన గొప్ప సంగతులు మర్మోన్నతుల సంగతి మాకు బయలుపరచమని మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కరులు మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఈ యొక్క ఆత్మీయుద్ధ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మల ద్వారా అబద్ధపు కథలల్లేటటువంటి దురాత్మల క్రియలను ఆ అబద్ధపు కళ ద్వారా తగాదాలకి దారి తీసేలా చేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం ఏ విధంగా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తంలో విరగొట్టాలి అని ఆమేన్. అబద్ధపు కథలు కొంతమందిని చూడండి, చాలా ఈజీగా అబద్ధాలు ఆడిస్తారు. అబద్ధం అనేది ఆడకూడదని తెలిసి కూడా వారి నోరు తెరవడమే వచ్చేది అబద్ధం. చాలా ఈజీగా అన్నమాట. ఆ కుటుంబంలో భర్తకో భార్యకో ఈ అబద్ధపు దెయ్యం ఉందనుకోండి, ప్రతి విషయంలో వాళ్ళు నిజం పలకరిక. ఆ అబద్ధం కూడా వాళ్ళకి చక్కున పుట్టుద్ది అనమాట. ఆలోచి కొంతమంది ఏం చెప్పాలా ఈ విషయంలో, ఆ అబద్ధం చెప్పడానికి కొంతమంది ఆలోచిస్తారు. కొంతమందికి ఆ అబద్ధం చెప్పాలంటే ఆలోచనలో నుండి కొంచెంసేపు ఆలోచించిన తర్వాత ఇలా చెప్తే సరిపోద్దులే అనుకుంటారు. ఈ అబద్ధాల కథలనే వాళ్ళకి ఆలోచించే పని కూడా అవసరం. అబద్ధం చెప్తాయి, మాట్లాడడం ఊత పదంలాగా అబద్ధం వచ్చేస్తుంది అనమాట. అసలు ఏం ఆలోచించకుండా ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు అంటే వాళ్ళలో ఉన్న దురాత్మలండి, వాళ్ళు ఇచ్చిన చోటు ఇచ్చిన దురాత్మలండి. అబద్ధ కథలలేసి ఉదాహరణకి ఎట్లాగనంటే చూడండి, ఈరోజు చికెన్ వండుకొని అదే టయానికి చుట్టం ఎవరన్నా వచ్చినప్పుడు ఈరోజు ఏం కూడా సొరకాయ పట్ట. అదేంటి అంటే ఏంటి, ఎంత ఆలోచన లేదు వాళ్ళకి. అంటే అంత కథలల్లి జీవితం అనమాట వాళ్ళకి. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఎన్ని అబద్ధాలంటే వాళ్ళ నోరులో ఇంకా ఆ దురాత్మ దెయ్యానికి చోటు ఇవ్వడం వల్ల సాతాను అపవాదే అబద్ధికుడు. వాళ్ళల్లో ఇక కథలు ఇక అబద్ధాలే, జీవితం అంతా కథలే. వాళ్ళు పొడుకున్నా లేచినా తిన్నా నిలబడినా అది కూడా అబద్ధమే. హల్లెలూయా. వాళ్ళు ఏ చేసినా వాళ్ళ బ్రతుకంతా ఏంటంటే ఈ దురాత్మల చేత నడిపించబడే వారిది మంత్ర విద్య ఆత్మ ద్వారా అబద్ధపు బ్రతుకు. ఆమేన్. అటువంటి వారిని ఎవరైనా నమ్ముతారా? అటువంటి వారిని ఇంట్లో భర్తకో భార్యకో ఇలాంటి దురాత్మ చేత అబద్ధాల కథలల్లే వాళ్ళ చేత ఎవరైనా నమ్ముతారా? భార్య భర్తల జీవితాల్లో కానీ, తల్లిదండ్రుల జీవితాల్లో కానీ, పిల్లల జీవితాల్లో కానీ, ఎవరి జీవితాల్లో కానీ అబద్ధపు కథలల్లి దేయాలుంటే నమ్మగలుగుతారా? ఇలా బ్రతుకంతా అబద్ధమే అని అంటారు. ఏమంటారు? వీళ్ళ జీవితం అంతా అబద్ధమే. వాళ్ళు ఆలోచించకుండా అబద్ధం చెప్తారు అనమాట. దేవుడు భయం లేని వాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఎవరు భయం లేదు? దేవుని భయం లేదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అనే భయం లేదు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆమేన్. ఆయన రాకడలో ఇలాంటి అబద్ధాలు కథలలే అబద్ధాల కోరులందరి కోరలు పేకబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అబద్ధం దేవుడికి సంబంధించింది కాదు, సాతానికి సంబంధించింది. హల్లెలూయా. ఈ అబద్ధపు కథలు అల్లేటటువంటి వారి గురించి బైబిల్ ఏమని చెబుతుందో ఆ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే వారు ఎంత భయంకరమైనటువంటి ఆ దురాత్మ చేత నడిపించబడతారంటే ఆ అబద్ధపు కథలు అల్లేటటువంటి వారు ఇతరులతో తగాదాలు పడడానికి ఇష్టపడతారు. 105వ కీర్తనలో 5వ వచనం ఒకసారి మనం చదువుదాం. 105:5 ఒకసారి. అందులో కీర్తనాకారుడు రాసిన మాట ఒకటి. 105వ కీర్తన 5వ వచనం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా ఒక నిమిషం గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మనం చదువుతున్న మాట అబద్ధపు కథలల్లేటటువంటి వారి 105:5 కదా. ఏమంటున్నాడు ఆ కీర్తనలో? ఆయన సేవకుడైన అబ్రహాము వంశమా
ఆయన ఏర్పరచుకున్న అంటే ఎన్నుకున్న యాకోబు సంతానమా, గట్టిగా ఆమె చెప్పండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునడి. ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. వీళ్ళ గురించి దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఈ కీర్తన అసలు అబ్రహాం శారీరక సంతతి ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి రాసినప్పటికీ ప్రస్తుత విశ్వాసులు అబ్రహాం యొక్క ఆత్మీయ సంతతి అన్న విషయం మర్చిపోకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఇంకో మాట మనం చదువుదాం. అదే మనం చూసినట్లయితే ఆ వాక్యం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18. సామెతలు 10:18 అంటే దేవుని ప్రజలతో ఆయన చెబుతున్న మాటలు. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. అంటే లోపల ద్వేషం ఉంచుకునే వాళ్ళందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళే. వాళ్ళు అబద్ధం ఎందుకు చెబుతున్నారంటే, ఒక కుటుంబంలో ఉన్న భర్త భార్య లేకపోతే ఎవరో ఒకరు అబద్ధాలు చెప్తున్నారంటే వాళ్ళ లోపల ఒక ద్వేషం ఉంది. వారి లోపల ద్వేషాలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్ర విద్య ఆత్మలకు చోటిచ్చిన వాళ్ళు లోపల ద్వేషం ఉంచుకునే వాళ్ళే అబద్ధాలు చెప్తారు. ఊరికే ఎవరు అబద్ధాలు చెప్పరు, వాళ్ళ లోపల ఉన్న ద్వేషాన్ని బట్టి అబద్ధాలు చెప్తారు. గట్టిగా ఆమె చెప్తాం. సాతాను అబద్ధం ఎందుకు అబద్ధం చెప్పాడు ఏదేం తోటలో? సాతానికి ఆదాము అవ్వ మీద లోపల దేవుని మీద ద్వేషం ఉంది, వీళ్ళని ఎలాగ చెడగొట్టాలనే ఉద్దేశంతో అబద్ధం చెప్పాడు. ఆమె అలాగే ఏ వ్యక్తి అయినా సరే అబద్ధం చెబుతున్నారు అంటే, అబద్ధపు కళలు అల్లుతున్నారు అంటే, తగాదాలు అబద్ధాల ద్వారా పెడుతున్నారంటే వారి లోపల ద్వేషం ఉంది కాబట్టి అబద్ధాలు చెబుతున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. ఆ లోపల ఉన్న ద్వేషాన్ని బట్టి వాళ్ళు అబద్ధపు కథలు అల్లుతున్నారు, ఆ జీవితాలతో ఆటలాడుతున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ మనం చదివిన సామెతల గ్రంథంలో ఆ 10వ అధ్యాయంలో మనం చూసిన వాక్యం 18వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వచనం ద్వారా లోపల వాళ్ళకి ఏముందంట? ద్వేషం ఉందంట. అపనిందలు ప్రచారం చేసే వాళ్ళు మూర్ఖులు. ఈ లోపల ద్వేషం మేళగక్కేవాళ్ళు, ఈ లోపల ద్వేషం ఉంచుకుని అబద్ధ కథలు అల్లేవాళ్ళు, వాళ్ళు అపనిందలు మోయాలని చూస్తూ ఉంటారు. ఏ నిందన మోపి ఈ వ్యక్తిని బాధ పెడదామా, ఏ నిందన మోపి ఈ వ్యక్తిని హింసిద్దామా, ఏ నిందన మోపి ఈ వ్యక్తి జీవితాన్ని పాడు చేద్దామా అని ఈ అబద్ధపు కథలల్లే వాళ్ళ హృదయాల్లో ఉంది. గట్టిగా కీర్తనలు 31వ కీర్తన 18వ వచనం ఒకసారి చదువుదాం. 31వ కీర్తన 18. అబద్ధికుల పెదవులు మూయబడును గాక. వారు గర్వము అసహ్యమును అగపరచుచు వాళ్ళు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. గట్టిగా ఆమె చెప్దాం. ఏమంటున్నాడు? అబద్ధాలాడే వాళ్ళ నోళ్ళు మూయబడును గాక. యేసునామములో ఆమె చెప్దాం. ఏమంటున్నాడు ఇంకా? వాళ్ళ తృణీకారం గర్వం వెల్లివిరుస్తూ దురహంకారంతో నీతివంతులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ అహంకారులకి, గర్విష్ఠులకి, పొగరబోతులకి దేవుని సన్నిధిలో నీతిగా బ్రతికే బిడ్డలు అంటే ఇష్టం ఉండదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ అబద్ధ కథలు అల్లేటటువంటి వారు మంత్ర విద్య ఆత్మల ద్వారా తృణీకరిస్తారు. నీతిగా ఉన్న వాళ్ళని తృణీకరిస్తారు. గట్టిగా ఆమెను చెప్దాం. గర్వం, వాళ్ళలో ఉన్న గర్వాన్ని బయటికి చూపిస్తారు. గట్టిగా ఆమెను చెప్దాం. వారిలో ఉన్న దురహంకారాన్ని, పొగరుబోద్దనాన్ని బయట తీసుకొస్తారు. వీరు నీతిమంతులుగా ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడతారు. పాపులతో కలిసిపోయి ఉంటారు ఈ అబద్ధపు కథలు అల్లేవారు. ఇటువంటి వాళ్ళ నోళ్ళు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మూయబడతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ దేవుడే ఈ అహంకారుల నోర్లను, ఈ పొగరబోతుల నోర్లను, ఈ గర్విష్ఠుల నోర్లను మూయిస్తానన్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 9 కూడా ఒకసారి మనం చదువుదాం. 11:9. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించు. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారు. గట్టిగా ఆమె చెప్దాం. ఏమంటున్నాడు? ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళు,
ఈ మంత్ర విద్యాత్మ ద్వారా అబద్ధపు కథలు అల్లేవారి కొండలు చెప్పుకోవడం, అసలు అబద్ధాలు చెప్పుకోవడం అనేది చెడ్డ పని. కొంతమంది జీవితాల్లో అసలు ఆ చెడ్డ పనుల్లోనే మునిగి తేల్తా ఉంటారు అనమాట. ఆమె చెప్పడం. కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులే పిల్లల చేత అబద్ధాలు చెప్పిస్తారు. ఇదిగో అమ్మొత్తడు కానీ నాన్నొత్తడు కానీ ఇలా చెప్పండి, అలా చెప్పండి. అబద్ధం ఎంత భయంకరమో. నువ్వు నీ చేతులారా నీ పిల్లల జీవితాన్ని పసికందులుగా ఉండగాని అబద్ధపు దెయ్యాల చేత చిదిమేస్తున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు ఇటువంటి అబద్ధాల కథలల్లే వాళ్ళ కార్లన్నీ పీకబోతున్నాడు. ఆమె చెప్దాం. చాలా మంది అక్కడ మనం చూడొచ్చు, అబద్ధాల చేత వారి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. అబద్ధపు కథలు అల్లేటటువంటి వారు వారి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. వాళ్ళ జీవితాలను మనం చూసినట్లయితే వారి మాటలు ఆ 11వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివినట్లయితే చూడండి, మరో వ్యక్తి పేరును ప్రతిష్టను అతని ప్రయోజకత్వాన్ని నాశనం చేస్తారు వీళ్ళు. ఆమె అంటే ఉదాహరణ చూడండి, అబద్ధపు కథలల్లేవారు భర్త మంచిగా ఉంటే భర్త జీవితాన్ని పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి నాశనం చేయాలనుకుంటారు. భార్య మంచిదిగా ఉంటే భార్య పేరుని ప్రతిష్టను కూడా నాశనం చేయాలనుకుంటారు. తల్లిదండ్రులు మంచిగా ఉంటే తల్లిదండ్రుల పేర్లు కూడా నాశనం చేయాలనుకుంటారు. ఈ అబద్ధాలు చెప్పే పేర్లు పిల్లల జీవితాలు నాశనం చేయాలనుకున్న తల్లిదండ్రులు కూడా అబద్ధపు కథలల్లే వారిలో ఉన్నారు. గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. అబద్ధపు కథలల్లేటటువంటి ఈ యొక్క కొండాలు చెప్పేటటువంటి వారి నోళ్ళు దేవుడు మోయించబోతున్నాడు. అబద్ధపు కథలల్లి తగాదాలు పెట్టే ఈ దురాత్మ శక్తుల ప్రభావం నిస్సత్తు చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4 కూడా ఒకసారి చదువు. 9:4 అక్కడ ఒకసారి మనం ఆ మాటను చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త చెబుతున్న మాట చదువుదాం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుని అయినను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగుట్టై తన సహోదరుని పంపముంచును. ప్రతి పొరుగువాడును కొండమును చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. ఇర్మియా ప్రవక్తతో దేవుడు చూడండి, ప్రతి ఒక్కడు పొరుగువాడి విషయమై జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా మన పొరుగు వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండాలి. పొరుగు వాళ్ళంటే ఇంటి విషయాలు, పొరుగింటి వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరి విషయంలో మనం చాలా జాగ్రత్తలై ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాం. ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, సోదరులలో ఎవరిని నమ్ముకోవద్దు. ఈ సహోదరుడు మంచోడు, ఆ సహోదరుడు మంచోడు, ఇలా ఎవరిని నమ్ముకోవడానికి లేదు. గట్టిగా ఆమె చెప్దాం. నువ్వు నమ్మిన ఆ సహోదరులే నిన్ను ముంచొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. ప్రతి సోదరుడు ఎలా ఉన్నాడంట, కుట్ర చేస్తున్నాడు. అబద్ధాల కథలల్లే వాళ్ళందరూ కూడా కుట్రలు పన్నేవాళ్లే. అబద్ధపు కథలతో జీవించి జీవితాల్లో తగాదాలు పెట్టేవారందరూ కూడా కుటుంబాల్ని నాశనం చేసే తంత్రగుట్లు. గట్టిగా ఆమె చెప్తాం. ప్రతి పొరుగువాడు చాడీలు చెబుతూ తిరుగులాడతాడు. గట్టిగా ఆమె చెప్తాం. ఈ కుట్రలు పన్నే తంత్రగుట్లు అందరూ కూడా చాడీలు చెప్పేవారు. అబద్ధపు కథలు అల్లే వాళ్ళందరూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు. కొంతమంది జీవితం ఎలాగంటే దేవుని ప్రజల్లో కూడా ఉదయం లేచి మొదలుకొని ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళ కుటుంబంలో భర్త భార్య ఎవరు, నీకెందుకు వాళ్ళ గురించి మనదేదో మనం చూసుకుందాం అంటే, ఎందుకంటావా, ముందు అసలు వాళ్ళ గురించే మాట్లాడాలి. ముందు వీళ్ళ కడుపు ఉబ్బిపోతుంది, వాళ్ళ గురించి మాట్లాడుకోకపోతే ఉబ్బిపోయి పేలిపోతుంది. ఎవరికి? ఈ అబద్ధాల కథలల్లే వాళ్ళకి చాడీలు, వాళ్ళ గురించి చాడీలు, వీళ్ళ గురించి. ఏదో ఒక రోజు వీళ్ళ చేతుల్లో వాళ్ళకి ఉతుకుడు ఒక రోజు గ్యారంటీ. ఏమే గట్టిగా ఆమె చెప్తాం. ఎవరి గురించి వాళ్ళు ఉచితార్థంగా చాడీలు చెప్పుకుంటూ అసలు మన సంబంధం లేని విషయాల్లో తలదూరిస్తే వాళ్ళకు ఉంటది చూడండి రాబోయే రోజుల్లో. గట్టిగా ఆమె చెప్తాం. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వేది విత్తుతావో అదే పంట కోస్తావని దేవుడు. ఆమె ఇతరుల గురించి చాడీలు చెప్తూ కూర్చుండు. వాళ్ళు ఎలా చేశారంట, వీళ్ళు అలా చేశారంట, వాళ్ళ గురించి. కొంతమందికి ఉదయం లేచింది మొదలుకొని ఇదే పని. వాళ్ళని విమర్శించుకుంటా కూర్చుంటారు, వీళ్ళని విమర్శించుకుంటా కూర్చుంటారు, వాళ్ళని తిట్టుకుంటా కూర్చుంటారు, వీళ్ళని తిట్టుకుంటా కూర్చుంటారు. ఏంటి వీళ్ళ బ్రతుకంతా అబద్ధాలు కథలు అల్లడమే వీళ్ళ బ్రతుకంత. నిద్ర ఆహారాలు కూడా ఉండవు ఇటువంటి వాళ్ళకి. వీళ్ళదంతా జీవితం అంతా ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళ గురించి మాట్లాడకపోతే వీళ్ళకి రోజు గడవడదు.
ఆ ఇతరుల గురించి మాట్లాడుకోకపోతే ఈ అబద్ధాల కథలల్లేటటువంటి వారికి రోజు గడవదు. మంత్ర విద్యాత్మల చేత అబద్ధ కథల్లో జీవించేటటువంటి వారికి వాళ్ళ జీవితం గురించి ఏమాత్రం ఆలోచించరు, వాళ్ళ బ్రతుకుల గురించి ఏమాత్రం ఆలోచించరు. అసలు నేనే ఎలా ఉన్నాను, నా బ్రతికి ఎలా ఉంది, నా జీవితం ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, ఏముండదు వీళ్ళకి. వీళ్ళు ఎంత చండాలంగా ఉన్నారో వీళ్ళకి కనబడరు. అర్థమవుతుందా? వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో, దౌర్భాగ్యంగా ఉన్నారో వీళ్ళకి కనబడరు. గట్టిగా మెచ్చు. కానీ వీళ్ళందరికీ మిగిలిన వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో ఎలా కనబడతారంటే దౌర్జన్య పరులుగా వీళ్ళు చిత్రీకరిస్తారనమాట ఈ అబద్ధాల కథలలో. ఆమె చెప్దాం. దేవుడు అటువంటి వారికి తీర్పు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ అబద్ధాల కథలని తగాదాలు పెట్టే వాళ్ళ జీవితాల్లో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అందుకే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ప్రతి సహోదరుడు తంత్రగొట్టై ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? తంత్రగొట్టి. గట్టిగా ఆమె చెప్తాం. అంటే ఎలా చెప్తున్నాడు ఇక్కడ? అందరు అబద్ధాలు చెప్తూ ఉంటే దగా సర్వత్రా వ్యాపిస్తే నమ్మకం స్థానంలో అనుమానం చోటు చేసుకుంటది. ఆమె చెప్దాం. ఒక వ్యక్తి జీవితంలోకి అనుమానం ఎప్పుడు చొరబడద్దో తెలుసా? అది భార్య జీవితంలోనైనా సరే, భర్త జీవితంలోనైనా సరే, తల్లిదండ్రుల జీవితాల్లోనైనా సరే, పిల్లల జీవితాల్లోనైనా అనుమానం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, అందరూ అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటుంటే. పిల్లలు అబద్ధాలే, పెద్దలు అబద్ధాలే, భర్త అబద్ధాలే, భార్య అబద్ధాలే, వారి జీవితమే అబద్ధం. ఎక్కడ చూసినా నిజం అనేది తెలియట్లే. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆమె చెప్తాం. దగా సర్వత్రా వ్యాపిస్తుంది. అబద్ధాలతో పాటు దగా చేస్తున్నారు. దగా సర్వత్రా వ్యాపిస్తూ ఇలా ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ దగా వ్యాపిస్తూ ఉంటే నమ్మకం అనే స్థానంలో అనుమానం రాకేమొస్తుంది? అవునా? అన్ని అబద్ధాలే. ఏది నమ్మాలో తెలియట్లే, ఏది నమ్మకూడదు తెలియదు. ఎందుకంటే వాళ్ళ బ్రతికే అబద్ధాలతో కథలు అల్లుతున్నారు. ఆమె మంత్ర విద్యాత్మల ద్వారా నడిపించబడే ఈ అబద్ధాల కోరుల్లో అందరితో పెద్దల అబద్ధాలు, తల్లిదండ్రుల అబద్ధాలు, పిల్లల అబద్ధాలు, ఆ భార్యాభర్తల అబద్ధాలు, ఆ కుటుంబం అంతా అబద్ధాలు, వాళ్ళు ఉన్న ఏరియా మొత్తం అబద్ధం. ఇక వాళ్ళు దగా 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 ఒకరినొకరు దగా చేసుకుని పోతుంది. భార్య భర్తని, భార్య భర్త, తల్లిదండ్రులు పిల్లలు అందరికి దగా, అబద్ధం దగా, అబద్ధం. నమ్మకం అనేది ఉంటుంది ఇంకా కుటుంబంలో. ఇంకా ఆఖరికి అక్కడ అనుమానాలు కాక ఏమొస్తాయి? అవునా? చాలా మంది కుటుంబాల్లో అనుమానాలు రావడానికి కారణం అబద్ధాలు ఏలుబడి చేయడం. అక్కడ చాలా మంది కుటుంబాల్లో అనుమానాలు రావడానికి కారణం దగాగా బ్రతకడం, ఒకరినొకరు మోసం చేసుకుని బ్రతుకుతున్నారు. ఒకరికొకరు కావాలని బ్రతికే జీవితం వాళ్ళకు ఉండదు. ఆమె దగా మోసపూరితమైన బ్రతికది. ఆమె హల్లెలూయా. సో అటువంటి నమ్మకం స్థానంలో అనుమానం అక్కడ చోటు చేసుకుంటది. ఇది స్నేహితుల మధ్య ఏర్పడవచ్చు, భార్య భర్తల మధ్య ఏర్పడవచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏర్పడవచ్చు, బంధువుల మధ్య ఏర్పడవచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. బంధువుల మధ్య బంధాలు తెగిపోయే స్థితికి వస్తాయి ఇలాంటి అబద్ధాలు కదలడం వల్ల. ఇలాంటి దగాతో జీవించే జీవితాల వల్ల బంధువుల మధ్య సంబంధాలు తెగిపోతాయి, స్నేహితుల మధ్య సంబంధాలు తెగిపోతాయి, భార్య భర్తల మధ్య సంబంధాలు తెగిపోతాయి, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో కూడా ఈ దగా జీవితాల వల్ల సంబంధాలు తెగిపోతాయి. గట్టిగా ఆమె చెప్దాం. కొంతమంది వాళ్ళ చేతులారా వాళ్ళే అబద్ధాల జీవితం జీవించడం వల్ల, వాళ్ళే అబద్ధాలు కోరులుగా బతకడం వల్ల, దగా చేసుకుంటూ ఒకరి జీవితాల్లో ఒకరు మోసం చేసుకోవడం వల్ల వారి జీవితాలను ఏం చేసుకుంటారంటే తెంచేసుకుంటారు. గట్టిగా ఆమె. దీనికి ఎవరో కారకులని నువ్వు నిందలు వేయడానికి సరిపోతారా? నీ జీవితాన్ని నువ్వే ఏం చేసుకుంటావంటే అబద్ధాల్లో బ్రతకడం ద్వారా, అబద్ధాలు కోరులా ఉండడం వల్ల, తగాదాలు అబద్ధాల ద్వారా చేర్చడం వల్ల ఆ దగాతో కూడిన జీవితం మోసపూరితమైన. వీళ్ళల్లో ప్రేమ ఉండవు, అవసరానికి అన్నమాట నటించే జీవితం. నీ దగ్గర నుంచి నాకు అది కావాలి కాబట్టి, నేను ఇప్పుడు బ్రతకాలి కాబట్టి, ఈ అవసరం కోసం ఇక్కడ నేను జీవించాలనుకుంటారు ఈ దగాకోరులు, ఈ అబద్ధాల కోరులు. ఆమె నిజంగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉండవు అక్కడ. గట్టిగా ఆమె చెప్తాం. అనుమానం ఉన్న చోట నిజమైన ప్రేమ ఉంటుందా? ఉండదు. గట్టిగా ఆమె చెప్తాం. అంటే ఏంటి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు? అందరూ దేవుని కోపానికి, ఇటువంటి వారందరూ కూడా ఎలా అబద్ధాల కోరుల్లో జీవించేవాళ్ళు, అబద్ధాల కథలు అల్లేసి దగాగా జీవించేవారు అందరూ దేవుని కోపానికి గురవుతారు. గట్టిగా ఆమె చెప్తాం. ఒక రోజు ఎవరి కోపానికి గురవుతారు వీళ్ళందరూ? ఆల్రెడీ దేవుడు చూస్తున్నాడు, కోపంతో రగులుతున్నాడు. ఒక రోజు ఆ తీర్పు తీరుస్తాడు. ఆమె సత్యవంతుడైన మనిషికి బాధ కలుగుతుంది ఇటువంటి వారితో జీవించాలంటే. మంచిగా, నీతిగా, యథార్థంగా బ్రతికే వ్యక్తికి ఇలాంటి అబద్ధాల కోరులు, ఇలాంటి తెల్లారి లేస్తే
అబద్ధాలు బ్రతికి అబద్ధాలు కథలల్లి ప్రతిదాన్ని అబద్ధంతో ముంచేసే వ్యక్తితో జీవించాలంటే ఆ వ్యక్తికి ఎంత బాధ కలుగుద్దండి. నీతిగా సత్యంగా బ్రతికే వ్యక్తికి ఎవరు వర్ణించలేదు దాన్ని. ఆ బాధను చూసి దేవుడు ఈ అబద్ధాల కోరోళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఎవరి బాధను చూసి? ఆ సత్యవంతుల వ్యక్తుల, ఆ నీతిమంతుడి వ్యక్తి యొక్క బాధను చూసి ఈ ఎవరైతే ఆ వ్యక్తితో అబద్ధాలు ఆడుతూ అబద్ధాలు కథలలుతూ దగాగా జీవిస్తున్నారో, దగా కుట్రలు పడుతున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా దేవుడు కోపం రగులుద్దాం. గట్టిగా వాళ్ళు కళ్ళు తెరిచే లోపు ఆ కళ్ళు మూసుకుపోయేలా దేవుడు చేస్తాడు. అంత దారుణమైన శిక్ష వారికి పడుతుంది. కీర్తనలు 12వ కీర్తన 2వ వచనంలో కూడా దేవుడు ఒక మాటను సెలవిస్తున్నాడు, చదువుదాం. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇదే వాళ్ళ మాటల ధోరణి. ఆమేన్. ఈ అబద్ధాల కథలెళ్ళేటటువంటి వారు అందరూ ప్రక్క వాళ్ళతో అబద్ధాలు చెప్తారు. అసలు ఎవరితో నిజం మాట్లాడరు. ఇలాంటి వాళ్ళ బ్రతుకు అబద్ధమే. ఇంకా వాళ్ళ జీవితం అబద్ధం, వాళ్ళ మాటలు అబద్ధం, వాళ్ళ నడక అబద్ధం, వాళ్ళ పడక అబద్ధం, వాళ్ళ తిండి అబద్ధం. అసలు టోటల్ గా వాళ్ళు A to Z అబద్ధం. ఎప్పుడైనా మీరు అలాంటి వాళ్ళు చూసే ఉంటారేమో అనుకుంటాను. నేనే చూసాను. ఈ మధ్య మరెక్కువ కనబడుతున్నాయి ఈ పిశాచాలు. ఆమె చెప్దాం. ఇంత దారుణంగా ఉంటారా అని గట్టిగా ఆమె చెప్దాం. ఎంత నమ్మకంగా ఉండి అబద్ధాలు కథలలుతున్నారు. కుటుంబాలు నాశనం చేస్తూ, జీవితాలు నాశనం చేస్తూ, మనుషులు నాశనం చేస్తూ, అబద్ధాలు ఒక్క నిజం లేదన్నమాట. అన్ని అబద్ధాలు 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 దగా. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అబద్ధాల కోర్లు వాళ్ళ జీవితం. నోరు తెరిస్తే అబద్ధాలు, ఇతరులతో అబద్ధాలు చెప్తారు. ఎవరితో మంచి మాట్లాడడం చేత కాదు. గట్టిగా ఆమె చెప్దాం. వీళ్ళు ఎలాంటి వారంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అబద్ధాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు. ఆమె చెప్దాం. వీళ్ళు బ్రతుకు, వీళ్ళ జన్మే అబద్ధం. గట్టిగా ఆమె చెప్దాం. ఏమంటున్నాడు అక్కడ దేవుడు? వీళ్ళు ఎలా ఈ అబద్ధాల కోర్లు గురించి అక్కడ అందరూ ఒకరితో ఒకరు, వీళ్ళు ఇతరులతో కూడా ఏం చెప్తారంట? ప్రక్క వాళ్ళతో అబద్ధాలు చెప్తారు. పొగడతలు పెదవుల మీద, మోసం మనసులో. పొగడతలేం పెదవులు, మనసు అంతా. ఎప్పుడైనా ఇట్లాంటి వాళ్ళని మనం చూస్తాం, ఎప్పుడు చూస్తాం మనం. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఓ పొగిడేస్తా ఉంటారు, ఓ నీ అంత లేరు అని వేస్తారు. అవే పెదవులు, లోపల అంత విషం. ఇట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. గట్టిగా అంటే ఏంటి? అబద్ధాల కథలల్లేటటువంటి దురాత్మ శక్తులు, మంత్ర విద్య ఆత్మలు అందరితో కూడా అబద్ధాలే చెప్తే నిజం మాట్లాడవు. గట్టిగా ఆమె చెప్దాం. ఇది వాళ్ళ మాటల ధోరణి. పెదవుల మీద ఏమో పొగడతలో, మనసులో మోసం. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ మనం కీర్తనకారుడు చెబుతున్నాడు కొన్నిసార్లు. ఇక్కడ అంటున్నాడు హల్లెలూయా, దేవుని సేవకుడు ఒంటరిగా నిలబడవలసి వస్తుంది ఇలాంటి వాళ్ళ మధ్య. హల్లెలూయా. ఇది చాలా కష్టంగాని ఇలా చేసిన వారు తమ తోడని గుర్తిస్తారు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఇలాంటి అబద్ధాల కోరుల మధ్యలో దావీదు కూడా ఎలా ఉన్నాడంటే, దేవుడే నాకు తోడు, నా పక్షాన ఎవరు లేకపోవచ్చు, ఈ అబద్ధాల కోర్ల మధ్యలో నేను నలిగిపోతూ ఉండి ఉండవచ్చు, కానీ నా పక్షాన దేవుడు తోడుగా ఉన్నాడు అని ధైర్యం దావీదులా ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. గట్టిగా ఆమె చెప్తాం. యిర్మీయా గ్రంథంలో మనం చూసినట్లయితే అందుకే అంటున్నాడు, అబద్ధాలు ఆడే వాళ్ళ జీవితాలు తంత్రగుట్టులా ఉంటారని. మీకు ఆ గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి మనం చదువుదాం. అక్కడ కూడా దేవుడు ఒక మాటని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఆ గ్రంథంలో 7వ అధ్యాయంలో 5-6 వచనాలు చదువుదాం. హల్లెలూయా. మీకు ఆ గ్రంథం 7వ అధ్యాయంలో 5-6 చదువు. అక్కడ మనం చూడొచ్చు. మీకా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను 7వ అధ్యాయంలో 5-6 వచనాలు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పొండుకొని ఉన్న దాని ఎదురు నీ పెదవుల ద్వారానికి కాపు పెట్టమంటున్నాడు. ఆఖరికి దేవుడు ఎలాంటి మాటలు తెలియజేస్తున్నాడు చూడండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టువాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఇంకేమంటున్నాడు? నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతారంట. గట్టిగా ఆమె చెప్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? స్నేహితుడి మీద నువ్వు నమ్మకం ఉంచొద్దు. ఈ స్నేహితుడు మంచోడు, ఆ స్నేహితుడు మంచోడు అని చెప్పేసి నువ్వు ఏముంచొద్దు అన్నాడు దేవుడు. నమ్మకం ఉంచొద్దు. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ స్నేహితులు నన్ను బాగా మంచిగా నా గురించి ఈ విషయాలు నేను వాళ్ళకి చెప్పడం వల్ల
దాస్తారులే, ఎవరికి చెప్పర్లే అని నువ్వు అనుకోకు. వాళ్ళు నమ్మొద్దు. ఆమె చెప్తాం. హల్లెలూయా. ప్రజలు అటువంటి అందరిని అంతటిని అబద్ధాలు మోసం పూర్తిగా చెరిపివేశాయి. గట్టిగా ఆమె చెప్దాం. ఏమంటున్నాడు? నీ పొరుగు వాడి మీద, నీ స్నేహితుడి మీద నమ్మకం పెట్టుకోకు, స్నేహితుడిని నమ్ముకోవద్దు. నీ కవుగిట్టిన పడుకునే ఆమె ఎదుటి కూడా నీ నోటికి కాపు పెట్టుకో అంటున్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. గట్టిగా ఆమె చెప్దాం. ఆమె చూడండి, కొడుకు తండ్రిని తృణీకారంతో చూస్తున్నాడు, కూతురు తల్లి మీదకి లేస్తుంది, కోడలు అత్త మీదకి లేస్తుంది. ఎవరింటి వాళ్ళు వారికే శత్రువులు అయిపోతారు. గట్టిగా ఆమె చెప్దాం. ఇప్పుడు ఎంతమంది ఫ్యామిలీలో జరుగుతుంది. లాస్ట్ డేస్ లో అసలు ఇవి ఘోరాతి ఘోరంగా చూడాల్సి వస్తుంది. ఈ అబద్ధాలే నోళ్ళు, ఈ దగాతో జీవించే జీవితాలు మంత్ర విద్య ఆత్మల ద్వారా ఒకింటి వారే వాళ్ళకి ఏమైపోతున్నారంటే శత్రువులు అయిపోతున్నారు. తల్లిదండ్రులకి పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు, భర్తకి భార్య, భార్యకి భర్త, ఆ తర్వాత అత్తకి కోడలు, కోడలకి అత్త, తర్వాత తల్లి కూతుళ్ళకు కూడా. గట్టిగా ఆమె చెప్దాం. ఏమైపోతున్నారంట? శత్రువులు. ఒకరు వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకుని నాశనం అయిపోయేలా చేస్తున్నాడు శత్రువు. అంటే ఏంటి? వీళ్ళల్లో ఉన్న అబద్ధాల కథలల్లే వాళ్ళు ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళ ద్వారా వస్తుంది ఇదంతా. నిజంగా బ్రతికే జీవితం లేని వారి నుంచి వస్తుంది ఇది అనమాట. ఆమె చెప్దాం. ఎవరి మీద నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు అంటాడు. కృతజ్ఞత లేని పిల్లలున్నారు, తల్లిదండ్రుల్ని కాపాడకుండా ఉండే పిల్లలున్నారు. అలాగే ఇంకా స్నేహితులు అనిపించుకునే వాళ్ళందరూ స్థిరమైన వాళ్ళు కాదు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు అంటున్నాడు దేవుడు. ఆమె చెప్దాం. ఇటువంటి వారందరికి దేవుడు అంటున్నాడు శిక్ష తప్పదు. అబద్ధాల కోరులకి శిక్ష తప్పదు. గట్టిగా ఆమె చెప్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 35-36 వచనం కూడా మనం ఒకసారి చదువుదాం. 35-36 మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకు ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చి తిని ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. మీరు అడగొచ్చు, ఇదేంటి ఒకింట్లో ఉన్న వాళ్ళే కొట్టుకోవడం ఏంటి, దేవుడు ఎలా చెప్తాం ఏంటి? ఎందుకని దేవుడు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఒకింటి వారే ఎందుకని గొడవలు పడతారంటే, ఆ ఇంట్లో సత్యాన్ని నమ్మేవారిని నమ్మని వారిని సత్యం వేరు చేస్తారు. ఇప్పుడు ఆ ఇంట్లో భర్త దేవుడు నమ్ముకుని బాగా దేవుడితో ఉంటున్నాడు అనుకోండి, భార్య దేవుడు నమ్ముకోకుండా దేవుని అందు విశ్వాసం లేకుండా చేస్తున్నట్టు మరి వాళ్ళిద్దరికి ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడు చూసినా ప్రార్థన 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 అని కూర్చుంటామండి. కొంచెం సినిమాకి తీసుకెళ్ళో, కొంచెం డ్రామాకి తీసుకెళ్ళో అని అంటుంది ఆవిడ. అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య? ఈ సినిమా శిఖారులు ఇష్టం లేదు ఏంటో అప్పుడు పరిస్థితి. ఒకవేళ భార్య మంచి ప్రార్థనా పరాలు దేవుడు ఎందుకు భక్తులు కలిగి ఉండి ఈ భర్త లోకంలో ఉన్నాడు అనుకోండి, ఈ భర్త అదే అంటాడుగా, ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అంటావు, ఏమి నీకు సరదా లేదు, సంతోషం లేదని వాళ్ళిద్దరి మధ్య ఏమొస్తుంది అప్పుడు? శత్రుత్వం. ఇంకా తల్లిదండ్రులైనా పిల్లల్ని ఇలాంటిది ఎప్పుడు చూసినా బైబిల్ తీసుకుని చదువుతా ఉంటామని పిల్లలు అంటే వాళ్ళిద్దరి మధ్య తల్లిదండ్రులకి పిల్లలకి ఏమవుతా ఉంటుంది? శత్రుత్వం. సత్యం వేరు చేస్తుంది ఒకింట్లో ఉన్న వాళ్ళనే. సత్యాన్ని నమ్మిన వ్యక్తిని, సత్యాన్ని నమ్మని వ్యక్తిని సత్యమే వేరు చేస్తుంది. ఆ సత్యం ఎవరు? నజరేయుడైన యేసు క్రీస్తుయే. హల్లెలూయా. యేసుని నమ్మిన వారిని, యేసుని నమ్మని వారిని ఒకే కుటుంబంలో యేసే వేరు చేస్తాడు. అందుకే నేను వేరు చేయడానికి వచ్చాను అంటున్నాడు కానీ అన్నాడు ఆ మాట. విరోధం పెట్టడానికి వచ్చాను. విరోధం ఎందుకు పడుతున్నాడు దేవుడు? నన్ను నమ్మిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం లేని వారిని ఏం చేస్తాడు? ఆయన వేరు వచ్చేస్తుంది అక్కడ. గట్టిగా ఆమె చెప్తాం. ఇది ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకి జరగట్లేదా? ఎంతమంది తల్లిదండ్రులు దేవుడు నమ్ముకున్న వాళ్ళు లేరు? ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల కన్నబిడ్డలు దేవుడు నమ్ముకోకుండా లోకంలో విచ్చలవిడిగా తిరుగుతున్న వాళ్ళు లేరు? మరి వీళ్ళిద్దరు వేరు ఎవరు అప్పుడు? ఒకే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, ఒకే ఇంట్లో ఉన్న పిల్లలు వేరు ఎవరు అప్పుడు? నువ్వేమో దేవుడు దేవుడు అంటున్నావు దేవుని సన్నిధిలో, వాళ్ళేమో దేవుడు కాదు, లోకం 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 మాటలు, లోక తలంపులు, లోక ఉద్దేశాలు. ఎలా కలుస్తారు వీళ్ళు? శత్రువు ఏలుబడి చేయడా? భార్యాభర్తలైనా అంతే, పిల్లలైనా అంతే, తల్లిదండ్రులైనా అంతే. నేను లోకంలో తిరుగుతున్నా, లోకమే నచ్చింది, నా లోకంలోనే వెళ్తానన్న బిడ్డని నువ్వు సన్నిధికి రా, దేవునికి రా, దేవుడి ప్రార్థనలో వస్తారా? వీళ్ళిద్దరికి ఏమొస్తుంది ఇక్కడ? ఎంతమంది లేరట్లా?
బోళ్ళు చాలా కుటుంబాలు ఈరోజు సత్యం, దేవుని సత్యం ఏం చేస్తుందండి, వేరు చేస్తుంది. ఆయన బిడ్డలు కాని వారిని ఒకే ఇంట్లో, అది అత్త మంచి ప్రార్థనా పరులు, కోళ్ళ మంచి ప్రార్థనా పరులు కాలేదు అనుకోండి, లేదా కోళ్ళ మంచి ప్రార్థనా పరులు, అత్త మంచి ప్రార్థనా పరులు కావాలి. దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన ప్రార్థనా పరులు అయిపోరు. ఆ జీవితం జీవించాలి, ఆ వాక్య జీవితం మనలో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి. మన ప్రవర్తనలు అన్నీ కూడా పాడుపడిపోయిన ప్రవర్తనలు, ఎవరికి పనికిరాని ప్రవర్తనలో బైబిల్ గ్రంథం మాత్రం తీసినంత మాత్రాన సరిపోతుంది. చాలా మంది జీవితాల్లో ఇదే పరిస్థితి. చాలా మంది దేవుని ప్రజల జీవితాల్లో కూడా సత్యం అంటే ఏంటో తెలియకుండా, సత్యంగా జీవించకుండా, నిజంగా జీవించే జీవితం లేదు అక్కడ. నిజంగా జీవించే జీవితం లేదు, అబద్ధపు జీవితం. మాటల అబద్ధం, చూపుల అబద్ధం, తలంపుల అబద్ధం, అందరితో అబద్ధం, వాళ్ళ జీవితమే అబద్ధం. తెల్లారు లేచినప్పటి నుంచి ఇటువంటి అబద్ధాలు కోరుని దేవుడు ఏం చేస్తాడు, నా సత్యంలో మీరు లేరు కదా అని చెప్పేసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు వేరు చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. కలిసి ఉండమని దేవుడే చెప్తాడు. నేను కలిసి ఉన్నాను, నేను మాత్రం దేవుడు నమ్మను, నువ్వు నమ్ముకుంటే నమ్ముకో అంటే ఆడ వేరు వచ్చేసింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఆయన అబద్ధాల కోర్లు పీకేస్తానంటాడు, పూర్తిగా పీకేస్తానంటాడు. అబద్ధాల నాలుకలన్నీ ఆయన అగ్ని చేత కాల్చేస్తాడు. దేవుని అగ్ని చేత ఏం చేస్తారంటున్నాడు, కాల్చేస్తారంటాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఒకే కుటుంబానికి చెందిన వారైతే అయ్యి ఉండొచ్చు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, కానీ దేవుడు వేరు చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా, ఒకే కుటుంబం లెక్కలోకి రాదంటున్నాడు ఇలా చేసేవాళ్ళు. ఆయన నోవా కుటుంబం లాగా అందరూ ఆయన ఓడలోకి రావాలని కోరుకుంటున్నాడు. కానీ చాలా మంది నోవా కుటుంబం వచ్చినట్లుగా రావడానికి ఇష్టపడట్ల. వాళ్ళకి లోకంలో ఇంకెన్నో అనుభవించాల్సినవి ఉన్నాయనుకుంటున్నారు. అందుకనే ఆ కుటుంబాలని దేవుడు అంటున్నాడు, ఇది నా కుటుంబం కాదు, నన్ను నమ్మిన వాళ్ళే నా కుటుంబం. ఆమేన్ చెప్తాం. నా సత్యాన్ని అనుసరించిన వాళ్ళే నా కుటుంబం. ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు ఆ కుటుంబంలో. దేవుడు నమ్మిన వ్యక్తి అబద్ధాలు ఆడట్లేదు, దేవుడు నమ్మని వ్యక్తి అబద్ధాలతో బ్రతుకుతున్నారు. ఇద్దరికి ఎలా కుదురుతుంది? ఆమేన్ చెప్తాం. ఈరోజు చాలా మంది భార్య భర్తల జీవితాల్లో నమ్మకాలు అనుమానాలుగా మారడానికి కారణం ఏంటంటే నమ్మకం స్థానం అబద్ధాల జీవితం, అబద్ధాల కోరుతో కూడిన జీవితం. గట్టిగా ఆమేన్ చెప్తాం. నమ్మకం లేని జీవితాలు నిలబడతాయా? ఏ రోజుకైనా నిలబడతాయా? ఎవరి మధ్య నమ్మకం లేదు, భర్తకు లేదు, భార్యకు లేదు, నిలబడతాయా? భార్యను భర్త నమ్మలేకపోతున్నాడు, భర్తను భార్యను నమ్మలేకపోతున్నాడు. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు దేవుని భయం కలిగి ఉండి ఆ భార్యను నమ్ముతూ ఇంకా భర్తను నమ్ముతూ ఉంటే ఇంకో వ్యక్తి మాత్రం అసలు దేవుల్లోనే లేరు. అప్పుడు ఎలా కుదురుతుంది? కుదరదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆ అబద్ధాలు కోరే ఆ అబద్ధాల జీవితం ద్వారా నాశనం చేసుకుంటున్నారు, ఆ బంధాలు తెంచేసుకుంటున్నారు. పాపం అవతల వ్యక్తులు దేవుడు భయంతో ఉన్న యువతల దెయ్యంతో ఉన్న వ్యక్తి మాత్రం దేవుడి సన్నిధికి రావాలంటే ఇష్టం ఎలా ఉంటది? దెయ్యానికి ఒక్కదానికే దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టం ఉండదు. ఏ వ్యక్తిలో అయితే దురాత్మలు ఏలుబడి చేస్తాయో వాళ్ళే దేవుడి దగ్గరికి రారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ అబద్ధాల కోర్లని దేవుడు పీకివేయబోతున్నాడు యేసునామములో. గట్టిగా ఆమేన్ చెప్దాం. వేర్లతో సహా మొలకలతో సహా పెళ్లగించబోతున్నాడు యేసునామములో. ఈ అబద్ధాల కోర్లు మొత్తం వాళ్ళ జీవితంలో అపజయాన్ని చూడబోతున్నారు. ఈ అబద్ధపు కథలు అల్లి కుటుంబాల్లో తగాదాలు పెట్టే వారికి దేవుడే తీర్పు తీర్చబోతున్నాడు. ఆయనే తీర్పరిగా నిలబడబోతున్నాడు. వారి మీదకి విపత్తు నడిపించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మనం చదువుదాం. 2 కొరింథీ పత్రికలో 12. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాటులను ఉప్పంగుటులను అల్లరులను ఉండునేమో అని అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యనున్న చిన్న బుచ్చునేమోననియు మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత
జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవచ్చునేమోనని భయపడుచున్నాను. పౌలు అంటున్నాడు కొరింథీయులతో గట్టిగా ఆమేన్ చెప్దాం. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు హల్లెలూయా మీరు ఇంకా అబద్ధాలు కదలల్లేవారుగా ఉంటే, తగాదాలు పెట్టేవారుగా ఉన్నట్లయితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెబుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఎలా ఉండకూడదు అంటున్నాడు. చూడండి గట్టిగా ఆమేన్ చెప్దాం. అక్కడ సంఘం, కొరింథీ సంఘం అన్ని విషయాల్లో కూడా బలహీనమైంది. అన్ని విషయాల్లో గట్టిగా ఆమేన్ చెప్దాం. అక్కడ కొరింథీ సంఘం ఎలాంటిదంటే చీలికల విషయంలో, విభజనల విషయాల్లో, విడిపోయే విషయాల్లో, లైంగిక పాపాల విషయంలో దోషి అని పౌలుకి బాగా తెలుసు. ఆమేన్ చెప్దాం. ఇలాంటి పాపాలు ఉన్నటువంటి ఎలా చెప్పగలం అంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11, 12 కూడా ఒకసారి చదువు. 1వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు చదువు. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి లోయా ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను. చూడండి ఇక్కడ పౌలు చెబుతున్నాడు కొరింథీ సంఘంలో ఏముందో, ఒకడు పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరొకడు నేను కేఫా వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడని చెప్తున్నారని. అంటే చూడండి కొరింథీ సంఘంలో ఆల్రెడీ ఏమున్నాయంటే చీలికలు ఉన్నాయి, విభజనలు ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అబద్ధాలు కదలలే వారి కుటుంబాల్లో ఉంటే వాళ్ళ చేతులారా వాళ్ళే ఆ ఇంట్లో ఎడబాట్లు తెచ్చుకుంటారు, చీలికలు తెచ్చుకుంటారు. ఎలాగో తెలుసా? భర్తకి భార్య, భార్యకి భర్తగా ఎడబాటు, వాళ్ళ అబద్ధాల వల్ల, వాళ్ళ చీలికల వల్ల. పిల్లల్లో కూడా విభజనలు తీసుకొస్తారు. ఆఖరికి చిన్ని పసిపిల్లలతో సహా, పెరిగే పిల్లలతో సహా చీలికలు అనమాట. నువ్వేమో అమ్మ కూర్చువి, నేనేమో నాన్న కూర్చి. కొంతమంది ఎలా, నీకు ఎవరంటే ఇష్టం అంటే వాళ్ళ అమ్మ లైక్ చేసే వాళ్ళ అమ్మని, నాన్న లైక్ చేసే వాళ్ళ నాన్న. వీళ్ళ ఎరువుల్లో ఒకే రకమైనటువంటి చీలికలు. ఎలా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళే వాళ్ళు, వీళ్ళకి ఇష్టమైన వాళ్ళు వీళ్ళు. ఇద్దరిని కంది వీళ్ళు కదా. గట్టిగా ఆమె చూద్దాం. కానీ వీళ్ళలో ఏం చూపిస్తున్నారు? చీలికలు, విభజనలు. యాకోబు యోసేపు మీద 12 మంది సంతానంలో ఒక్క కుమారుడి మీద ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల తీసుకెళ్లి గోతులో పడేశారు. సంతానదములు ఏం చేశారు? వీడు బతుకుండడం వల్ల కదా మనల్ని మా నాన్న లెక్క చేయట్లో మన మీద ఉన్నటువంటి మనం చేసిన చెడు పనులన్నీ తీసుకెళ్ళి నాన్న చెప్పేస్తున్నారు వీడు అని చెప్పేసేసి. మనం బిడ్డల్ని ఎంతమంది ఉంటే అంతమంది ఒకేలా చూడాలి. కానీ అబద్ధాలు తగాదాలు పెట్టేటువంటి వాళ్ళు ఉన్న చోట పిల్లల్ని ఒకేలా చూడరు, విభజనలతో చీలికలతో చూస్తారు. వీళ్ళకి కూడా దేవుడు త్వరగా తీర్పు తీస్తాడు. ఆ విభజనల బాధ ఎలా ఉంటుందో, చీలికల బాధ ఎలా ఉంటుందో వాళ్ళు అనుభవించేలాగా దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు విత్తుతున్నారు కాబట్టి ఆ చేదైన వేరు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆ విభజన ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత చేదుగా ఉంటుందో ఈ పౌలు కూడా ఇక్కడ చెబుతున్నాడు. కొరింథీల గురించి ఆయనకు బాగా తెలుసు, ఆ సంఘం గురించి బాగా తెలుసు వాళ్ళలో ఎలాంటివి ఉన్నారు. మొదటి కొరింథీ పత్రికల 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుషులుగా నడుచుకునే వారు కారా. చాలా మందిలో చూడండి అబద్ధాలు తగాదాలు పెట్టే వాళ్ళలో అసూయలు ఉంటాయి, అబద్ధాలు కదలలేటువంటి వాళ్ళలో కలహాలు ఉంటాయి. కలహానికి కాలు దువ్వేలాగా శరీర సంబంధాలుగా జీవిస్తారు కానీ ఆత్మ సంబంధాలుగా జీవించారు వీళ్ళు. వీరికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం కూడా ఒకసారి చదువుదాం. నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు కూర్చున్నారు. హల్లెలూయా. అంటే చూడండి ఈ అబద్ధాలు తగాదాలు పెట్టేటువంటి వారు, ఈ అబద్ధాలు కదలల్లే వాళ్ళు ఉప్పొంగుతా ఉంటారు ఊరికే. వాళ్ళు చెప్పే అబద్ధాపు జీవితం. నేను చెప్పేసింది నమ్మేశాడు, నేను చెప్పేసింది నమ్మేసింది. నమ్మలా, నీకు ముట్టేది దేవుడు ముట్టించబోతున్నాడా ఆ అబద్ధాన్ని. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2, 11 వచనాలు కూడా చదువుదాం. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకుని వాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. అంటే ఏమని చెబుతున్నాడు ఇక్కడ చూడండి. ఈ కొరింథీ
సంఘంలో త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, తిట్టుబోతులు ఉన్నారు, పిసనారితనం ఉన్నవాళ్ళు ఉన్నారు, విగ్రహారం చేసే వాళ్ళు ఉన్నారు, జారుడు ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఇలాంటి వాళ్ళతో మీరు సాంగత్యం చేయకూడదు, భుజించకూడదు. ఈ తగాదాలు, ఈ అబద్ధాలు కథలల్లే వారు అందరితో సాంగత్యం చేస్తారు. వ్యభిచారం చేసే వాళ్ళతో సాంగత్యం చేస్తారు, అబద్ధాలు చెప్పే వాళ్ళతో సాంగత్యం చేస్తారు, ఇక అందరితో తిరుగుతారు అన్నమాట. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఇటువంటి వారికి శిక్ష తప్పదు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. మీ దేహమును క్రీస్తునకు అవయవమై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకుని వేసి యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రం తగదు. అదెంత మాత్రమును తగదు. కలుసుకున్నవాడు వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై దానితో ఏకదేహమైనడని మీరు ఎరుగరా? ఆమేన్. చాలు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. కొరింథీ సంఘంలో వ్యభిచార పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా మనం చూడొచ్చు 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం కూడా విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయంలో మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగు చేయును గాని ప్రేమ క్షమాబుద్ధి కలుగు చేయను. సో వీరు వారి జ్ఞానం చేత ఉప్పొంగే వాళ్ళు ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 18-22 వచనాలు కూడా చదువుదాం. 11-18లో మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమే అని నమ్ముచున్నాను. 22 ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని చెప్పుదునా? ఆమేన్. కొరింథీ సంఘంలో ఇన్ని లోపాలు ఉన్నాయి, కొరింథీ సంఘంలో ఇన్ని బలహీనతలు ఉన్నాయి. ఇవన్నీ పౌలుకి తెలుసు. అసూయలు ఉన్నాయని తెలుసు, కక్షలు ఉన్నాయని తెలుసు, విభేదాలు ఉన్నాయని తెలుసు, అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారని తెలుసు, వ్యభిచార పాపాలు చేసే వాళ్ళు ఉన్నారని తెలుసు. అసలు కొరింథీ సంఘం బలహీనమైందని తెలుసు. అందుకే ఏమన్నా, నేను వచ్చినప్పుడు మీరు ఇంకా ఇలాగే బలహీనంగా ఉంటే, మీరు ఇంకా ఇలాంటి పాపాల్లోని జీవిస్తే ఈసారి మామూలుగా రాని మీ దగ్గరికి అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. వారు గనక తనను తాను నేర్పిన సత్యాన్ని తిరస్కరిస్తే పరిస్థితి మరింత చెడ్డదవుద్దన్నాడు. నేను మీకు నేర్పించిన దేవుని సత్యం ప్రకారం మీరు జీవించకపోతే, ఇలాగే బలహీనంగా ఉంటే ఈసారి వచ్చేటప్పుడు మాత్రం మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటదని చెప్పాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. తాను వారిని సందర్శించే సమయం అది తనకు వారికి కూడా విచార కారణం అవుతుందని పౌలు భయం. మీరు ఇంకా నేను చెప్పిన దేవుని వాక్యానికి లోబడకుండా తిరస్కరించి జీవించినట్లయితే, దేవుడు భయం లేకుండా జీవించినట్లయితే, ఇంకా మీరు ఇలాగే అబద్ధాలు కోరులాగా జీవిస్తున్నట్లయితే, తగాదాలు పెట్టేవారుగా ఉంటే, అబద్ధపు కథలు అల్లే జీవితం జీవిస్తున్నట్లయితే, వ్యభిచార పాపాలు, మోసాలు, అసూయలు మీలో ఉన్నట్లయితే ఈసారి నేను వచ్చినప్పుడు మాత్రం ఈ పరిస్థితి దారుణంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తే, దేవుని భయం లేని వారికి దేవుడు దారుణమైన శిక్ష విధిస్తాడు. ఈ అబద్ధాల కథలల్లే వారికి. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడు అంటున్నాడు, ఈ తగాదాలు పెట్టి, అబద్ధపు కథలల్లి తగాదాలు పెట్టి దురాత్మ శక్తుల ప్రభావాలు, మాంత్రిక శక్తి ప్రభావాలు ఈరోజు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగా ఆ వాక్యం ద్వారా దాన్ని బలిపీఠాలు పగలగొడుతున్నారు, విర్రగొడుతున్నారు, నాశనం చేస్తారు. అబద్ధాల కథలల్లి కుటుంబాల్లో, భార్య భర్తల జీవితాల్లో, తల్లిదండ్రుల జీవితాల్లో, పిల్లల జీవితాల్లో, బంధువులు, స్నేహితులు, వారి జీవితాలకు తగాదాలు పెట్టి మంత్ర విద్య ఆత్మల క్రియలు యేసుక్రీస్తు నామములో థాంక్యూ దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసుల, భార్య భర్తల జీవితాలు, ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగా వాక్యము ద్వారా వాని బలిపీఠాలు పగలగొడుతున్నాను, పెళ్ళగిస్తున్నాను, విర్రగొడుతున్నాను, నాశనం చేస్తున్నాను. ఆమేన్. థాంక్యూ. ఆత్మీయత ప్రార్థన చేద్దాం, అన్య భాషలో మాట్లాడుతూ. ఓ థాంక్యూ జీసస్, థాంక్యూ హోలీ స్పిరిట్, థాంక్యూ లార్డ్. రిషడ కరం మందర సందర గలబరదర వరహో అబద్ధపు కథలల్లి తగాదాల ద్వారా కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, విభేదాలు సృష్టించి, చీలికలు సృష్టించి, ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు, ఏ భార్య భర్తల జీవితాలు, ఏ సేవకుల విశ్వాసాల జీవితాలు ఏలుబడి చేస్తున్నా. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును. ఆమేన్. ఆత్మీయత ప్రార్థన చేద్దాం. రాబా శాఖత రఘుల మందర గలబరబరవు రబద 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 అబద్ధపు కథలల్లి తగాదాలు పెట్టే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు, రబ పిల్లల జీవితాల్లో విభేదాలు తీసుకొచ్చి, చీలికలు తీసుకొచ్చి, ఒకరికొకరు ప్రేమాప్యత అనురాగాలు లేకుండా చేసే తల్లిదండ్రుల ద్వారా పనిచేసే ఆ శత్రు కాడిని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ కాడిని విర్రగొడుతున్నాం. థాంక్యూ జీసస్. శ్రీ బలాందర హల్బరనాందర గరబలబదర
ఓ అబద్ధాల కథలన్నీ తగాదాలు పెట్టే మంత్ర విద్యాత్మల క్రియలన్నిటిని కూడా ఓ రబ శాఖత రక లబద రక లబద రోక రోక రబ లశత తొరక లబ రబ నీతిమంతుడైన భార్య మీద నీతిమంతురాలైన భర్త నీతిమంతుడైన భర్త నీతిమంతురాలైన భార్య మీద పిల్లల మీద ఈ అబద్ధాల కథలనేటువంటి వారు ఏ రూపంలో దాడి చేస్తున్నా సరే నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తములో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలు నిస్సార్థం చేస్తున్నాం. ఆమేన్. ఓ లాండర సందర గల మందర గల బరబరి షడగర బరబదరి గర బరబరబో అల్బరబదర గల బర మంత్ర విద్యాత్మ తాంగిరో దగాదాలు అబద్ధపు కథలల్లి దగాదాలు పెట్టి కుటుంబాలను విచ్ఛిన్నం చేసే మంత్ర విద్యాత్మల క్రియలు కుతంత్రాలు కుయుక్తులు మంత్రములాగా జీవించే మంత్ర విద్యాత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వాని క్రియలను నిస్సార్థం చేస్తున్నాం. ఓ తమ అబద్ధపు కథలన్నీ అగాధాలు పెట్టే మంత్ర విద్యాత్మల క్రియలు ఓ ఏ ఆలోచన ద్వారా చెడు ఆలోచన చెడు తలంపులు చెడు ఉద్దేశాల ద్వారా ఆ కుటుంబంలో నాయన ప్రతి అంశంలోనూ ప్రతి విధానంలో అబద్ధపు జీవితాన్ని కనబరిచే మంత్ర విద్యాత్మల భార్య భర్తల జీతాలు పిల్లల జీతాలు అక్కడ జీతాలు ఎవరి జీతాలు ఏర్పడి చేయకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని లయపరచబడును గాక. అన్య భాషలు మాట్లాడుతూ మనం ఆత్మీయత ప్రార్థించాం. ఈ అబద్ధాల కథలన్నీ భార్య భర్తల జీవితాన్ని నాశనం చేసి అత్తమామల రూపంలో ఓ తల్లిదండ్రుల రూపంలో ఎవరి జీవితాల్లో ఈ యొక్క అబద్ధాల కథలని తగాదాలు పెట్టే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే మంత్ర విద్యాత్మల క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తములో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వాని క్రియలని నాశనం చేయబడును గాక. ఓ చేసే ఉద్యోగ ప్రాంతాల్లో ఆఫీసుల్లో స్కూల్స్ లో కాలేజెస్ లో లెక్చరర్స్ టీచర్స్ అనేక మధ్య అధికారుల మధ్యలో ఈ యొక్క అబద్ధాలు కథలని తగాదాలు పెట్టే మంత్ర విద్యాత్మల క్రియలు ఏ రూపంలో వారి జాబ్స్ లో వారి కష్టాజీతాల్లో వృత్తి జీవితాల్లో ఏలుబడి చేస్తున్న తోటి సహోదరుల ద్వారా ఏలుబడి చేస్తున్న స్నేహితుల ద్వారా ఏలుబడి చేస్తున్న ఈ అబద్ధాల కథలని తగాదాలు పెట్టే మంత్ర విద్యాత్మల క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తములో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాని క్రియలని నిర్వీర్యబడును గాక. ఇప్పుడే థ్యాంక్ యూ లార్డ్ అయా మా అబద్ధాల కథలన్నీ మంత్ర తగాదాలు పెట్టి మాటల ద్వారా చూపుల ద్వారా తలపుల ద్వారా ఆలోచన ద్వారా ఉద్దేశాల ద్వారా క్రియల ద్వారా కుటుంబాలను చిచ్చుపెట్టి జీవితాలను చిచ్చుపెట్టి ఆయా జీవితాలను విడగొట్టేలా చేసే మంత్ర విద్యాత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా ఓ థ్యాంక్ యూ లార్డ్ ఇప్పుడే నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తములో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. రబద రబద హల్బ రబద రొగలబద అన్య భాషలు మాట్లాడుతూ మనం ఆత్మీయత ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అబద్ధపు కథలన్నీ మంత్ర విద్యాత్మల ద్వారా తగాదాలు పెట్టేటువంటి ఆ యొక్క మంత్ర విద్యాత్మల క్రియలు దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల్లో కుటుంబాల సంఘాల సేవకులు విశ్వాసాల అధికారుల స్నేహితులు ఎక్కడ ఓ దాగిలో గురుగు పొరుగు వారి జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా ఎవరి జీవితాల ద్వారా ఎవరి జీవితాలు నాశనం చేయబడని కూడా అటువంటి వారి జీవితాలు దేవుని యొక్క వాక్యం ద్వారా యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తం యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా దేవుని అగ్ని చేసినటువంటి క్రియలని కాల్చివేయబడును గాక. వారి మీదకి నజరుడైన యేసుక్రీస్తు నామమున ఆ అబద్ధాలు తగాదాలు నాయన అబద్ధపు కథలని తగాదాలు పెట్టే వారి మీదకి దేవుని కోపం రగులు కొనను గాక. ఆమేన్. దర శరీకలు శరీబల బరాబల కుషకుషకం ఈ బెరి 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 బరాబర బల కుషకుష నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట రగులును గాక. ఆమేన్. దర శరీ క్లాస్ కిషకం ది శరీకల శరీబల బరాబర ఇప్పుడే థ్యాంక్ యూ లార్డ్ అబద్ధపు కథలన్నీ కుటుంబాల తగాదాలు పెట్టే మంత్ర విద్యాత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తములో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సరిహద్దుని పొలిమేరలను విడిచిపెట్టి ఆ కుటుంబాల్లో లేకుండా ఆ ప్రాంతాల్లో లేకుండా సరి ఆ యొక్క ప్రదేశాల్లో లేకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో నజరుడైన యేసుక్రీస్తు రక్తములో నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా అరణ్యాల గడార్లో దేవుని అగ్ని కంచెని చక్కెర 2:5 ప్రకారం ప్రాకారంగా విడుదల కుటుంబ జీవితాలకి
యేసునామములో విడుదల చేస్తున్నాను. హెబ్రీ 1:14 ప్రకారం పరలోక సైన్య సమూహానికి కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. ఆమేన్. సమాధానం కుటుంబాలకు యోహాను వార్త 14:27 ప్రకారం విడుదల చేసిన ఈ సత్యము ఆ కుటుంబాల్లో ఏలుబడి చేయనుగా. యోహాను వార్త 8:32 ప్రకారం స్వతంత్రులుగా చేయనుగా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నాయన ప్రతి కుటుంబంలో నీ సత్యం చేత నడిపించబడే ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని భార్య భర్తల జీవితాల్లోకి, దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, ఫలాల, కుటుంబాల, సంఘాల, సమూహాల, విశ్వాసుల, దేవుని సేవకుల వారి జీవితాల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క జీవితాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యవనస్తుల జీవితాల్లోకి విడుదల చేస్తున్నాను. నీ సమాధానం ప్రతి భార్య భర్తల జీవితాల్లో ఏలుబడి చేయనుగాక. ఆయా కుటుంబం ఐక్యతగా ఉండడానికి కావాల్సిన నజరేయుడైన యేసు నామములో దయచేయబడింది. చీలికలు కలిగించి అబద్ధాలు, తగాదాలకు పెట్టే మంత్ర విద్యార్థులకి పూర్తిగా దేవుని అగ్ని చేత కాల్చివేసిన పరిశుద్ధాత్మ నీ సమాధానం, నీ శాంతి, నీ నెమ్మది యోహాను వార్త 14:27 ప్రకారం, అలాగే యేసు నామములో యెషయా 26:3 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ కృపలో ప్రతి కుటుంబాన్ని భద్రపరుస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామమును మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరంగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. స్తోత్రం తండ్రి. పరిశుద్ధ